చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి ఆ ఆలయంలో టీటీడీ తరహాలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా తన సొంత నిధులతోనేటువంటిది మనం చూడాలి. టీటీడీలో ఏ విధంగా అయితే వేద పాఠశాలలు నడిపిస్తున్నారో ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మనకు అధికారం ఇచ్చిన తర్వాత కొన్ని పనులు చేశారు కూడా. మరి అట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటటువంటి సంఘటనలు కూడా మీ హయాంలో కొన్ని జరిగాయి. మరి వాటికి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? అదే సార్, మనోభావాలు దెబ్బతినే సంఘటనలు జరిగాయని చెప్పని ఎవరు చెప్తున్నారు? కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏం జరిగాయి? మనం హిందూ మనోభావాలు దెబ్బతినడానికి జంతు కొవ్వు కలిపారంటున్నారు. కలిపారా? ఉందా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈ రోజుకి మీరు చేసి 5-6 నెలలైంది. మీ దగ్గర జంతు కొవ్వులు లడ్డూలో జంతు కొవ్వు కలిపినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే మొదటి చూపించండి, దానికి శిక్ష వేయండి. అసలు అది పాలతో సంబంధం లేకుండా తయారు చేసినటువంటి నెయ్యిని వాడారు కదా సార్. ఎవరు చెప్పారు సార్? రిపోర్ట్ ఇచ్చింది ఎవరు చెప్పారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నెయ్యిని చెక్ చేయడానికి ఒక పక్వమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఊరికే నెయ్యి జస్ట్ లైక్ దట్ అని రాదు సార్. ఒక పద్ధతి ప్రకారం టీటీడీకి ఒక ఇది ఉంది. ఎన్డీబీసీ అనేటువంటి ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి నెయ్యిని మాత్రం ముందుకు పోయి